గుంటూరులో డాగ్స్ కోసం ప్రత్యేక హాస్టల్ని ఏర్పాటు చేశారు. అది కూడా స్టార్ హోటల్ రేంజ్లో ఉన్నాయి. సెంట్రల్ ఏసీ హాల్లో డాగ్స్ కోసం ప్రత్యేకంగా బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ బెడ్స్పై అవి దర్జాగా సేద తీరుతూ ఉంటాయి. డాగ్స్ లవర్స్ అనుకుని పరిస్థితిలో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాటిని డాగ్స్ హాస్టల్లో ఉంచితే వాటికి టైం టు టైం ఫుడ్ పెడుతూ కంటికి రెప్పలా కాపాడతారు. డాగ్స్ హాస్టల్లో తమ పెట్స్కు అందిస్తున్న సర్వీస్కు పెట్స్ ఓనర్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. నిత్య జీవితంలో డాగ్తో ఉన్నటువంటి సంబంధాలు అనేది మాత్రం చాలా కూడా ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనకి సొసైటీలో కనపడుతున్నాయి. ఎవరు ఎక్కువగా కూడా డాగ్ని అయితే మాత్రం ఎక్కువగా ఇళ్లల్లో అయితే మాత్రం ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వాటితో ఉన్న అనుబంధం వాళ్ళకి వేరుగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే చాలా చోట్ల అంటే కొత్తగా గుంటూరులో మాత్రం ఈ డాగ్ హాస్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డాగ్ హాస్టల్కి సంబంధించి ప్రజెంట్ మనం అయితే మాత్రం గుంటూరులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చాం. ఎవరైతే డాగ్స్ని ఇక్కడ అట్టు పెట్టారో, ఈ హాస్టల్ అట్టు పెట్టారో వాళ్ళు కూడా మనకు కనపడుతూ ఉన్నారు. మేడం చెప్పండి, మీరు ఇక్కడ మీ పెట్ని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మా మమ్మీకి హెల్త్ బాగాలేదండి కొన్ని డేస్ నుంచి. సో ఇంట్లో ఎవరు చూసుకోవడానికి లేరు. సో అందుకని ఇలా బోర్డింగ్ చెక్ చేస్తున్నప్పుడు అంకుల్ తెలుసు కదా ఎలానో బోర్డింగ్ పెడదామని పెట్టాము. అయితే 15 days అయింది. స్టార్టింగ్లో భయం వేసింది కొంచెం, ఎలా చూసుకుంటారు ఏంటి అనేది. కానీ తర్వాత బాగా అలవాటు అయిపోయింది అంకుల్ వాళ్ళకి కూడా. సో ఫుడ్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ టైంకి కానీ ఏదైనా వీడియోస్ సెండ్ చేయడం బాగా చూసుకున్నారు. అంటే మీరు సాటిస్ఫై అయ్యారా వీళ్ళు ఇస్తున్న సర్వీస్కి? సాటిస్ఫై అయ్యారు. మాకన్నా ఎక్కువ చూసుకున్నారు, మాకన్నా బాగా చూసుకున్నారు. మళ్ళీ పెట్టడానికే వచ్చాం మేము. అంటే ప్రధానంగా కూడా ఎవరైతే ఇక్కడ డాగ్స్ సంబంధించి పెట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రజెంట్ మనతో పాటు ఈ పెట్ని పెట్టినటువంటి మరొకళ్ళు ఉన్నారు. మేడం, మీరు ఎప్పుడు మీ పెట్ని తీసుకొచ్చారు? ప్రజెంట్ పరిస్థితి ఎలా? ఇక్కడ చాలా బాగుందండి. మేము రీల్స్లో చూసాము సార్ వాళ్ళది. చూసి మేము రీసెంట్గా అన్నవరం వెళ్ళేటప్పుడు ఎలా ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈ రీల్స్లో కనిపించింది. సార్ కాల్ చేసి ఇట్లా సంగతి అండి అంటే తీసుకొచ్చేయండి అన్నారు. తీసుకొచ్చామండి. కానీ చాలా బాగా చూసుకున్నారండి, చాలా బాగా. అసలు మేము కూడా అలా కన్నా కూడా ఎక్కువ చూసుకున్నారు పెట్స్ని. ఒక పేరెంట్స్ ఎలా చూస్తారో అలాగే చూశారు. చాలా బాగా ఫుడ్ కానీ టైం వీడియోలు కానీ మాకు సెండ్ చేసి ఎలా ఉంది అని మాకు ప్రతి క్షణం కూడా మాకు దాని గురించి బాధ లేకుండా మేము హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకునేలాగా చేశారండి. ఎప్పుడు వదిలిపెట్టలేదు సార్ దీన్ని. కాకపోతే మేము రీసెంట్గా ఇది తెలిసిన తర్వాతే ప్రతి పెట్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలంటే దీంతో ఎలా వెళ్ళాలి ఎట్లా అని బాధపడుతూ ఉంటారు. కానీ ఇలాంటి ఇది పెట్టారు సారు, చాలా మంచి ఆలోచన చేశారు. ఇక్కడ గుంటూరులో ఉన్న దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మంచి డాగ్ జోన్ అనేది ఇలాంటి హాస్టల్ చాలా మంచి ఆలోచనతో పెట్టారండి. ఇది సక్సెస్ అవ్వాలని మేము దేవుని కోరుకుంటున్నానండి. అంటే దీనికి సంబంధించి ఛార్జీలు ఏ విధంగా వసూలు చేస్తున్నారు? అంటే గంటకి ఎంతో తెలియదు అండి. మేము పర్ డేకి 1200 ఛార్జ్ చేశారు సార్ మా దానికి. అంతో పాటు నిర్వాహకులు ఉన్నారు. అసలు మీకు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఈ డిఫరెంట్ ఆలోచన రావడానికి ప్రధాన కారణం? ఆల్రెడీ మాకు డాగీ జోన్ అని చెప్పేసి మేము 12 years కిందమే డాగ్స్కి సంబంధించిన షాప్ ఓపెన్ చేసామండి. పెట్ ఫుడ్, యాక్సెసరీస్, మెడిసిన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే ఒక 4 years బ్యాక్ డాగ్ స్పా పార్లర్ నుండి గ్రూమింగ్ పార్లర్ కూడా ఓపెన్ చేసాం. మాకు ఆల్రెడీ more than 3000 కస్టమర్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని ఏమంటే ఇట్లా మాకైతే డాగ్స్ ఉన్నాయి, మీరు డాగ్ ఫుడ్ పెట్టారు, డాగ్ గ్రూమింగ్ పెట్టారు, మేము ఏదైనా ఊరు వెళ్ళాలంటే మేము బాగా ఇబ్బంది పడుతున్నామండి. పెళ్ళికి వెళ్ళాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, అట్లాగే ఏదన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా, ఇట్లా మా అబ్బాయి బెంగళూరులో ఉన్నాడు, మేము వెళ్ళలేకపోతున్నాము, అలాగే అమెరికా వెళ్ళాలి, ఒక 20 days మాకు ఎవరైనా చూసేవాళ్ళు కావాలి అని చాలామంది అడుగుతున్నారండి. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక డాగ్ హాస్టల్ అని అనిపించింది అనమాట. మన గుంటూరులో అయితే ఇంతవరకు డాగ్ హాస్టల్స్ అనేవి లేవు అనమాట. చాలామంది ఏంటంటే వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటుంటారు కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్లో. అయితే నేను హైదరాబాదు, చెన్నై, బెంగళూరు అన్ని ప్లేసెస్ చూసి ఒక సర్వే చేసి ఎక్కడ ఎలా బాగుంటుంది, ఏం సర్వీసెస్ ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు అనే దాని మీద ఫోకస్ చేసి, సో ఇదేంటంటే మన ఓపెన్ కేస్ సిస్టమ్ పెట్టడం వల్ల డాగ్ ఫ్రీగా ఇంట్లో ఉన్న ఫీలింగ్తో 6x7 ఏరియా అనమాట, చక్కగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. అట్లాగే నైట్ పడుకోవడానికి వాటికి ఒక బెడ్ అరేంజ్ చేసాము. ఇక్కడ టాయ్స్ ఉంటాయి. టైం ప్రకారం వాటికి పేరెంట్స్ చెప్పిన విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్టు, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇవ్వటము. అవి తినేటప్పుడు వాటిని వీడియో తీసి ఆ వీడియోని వాళ్ళ పేరెంట్స్కి పంపిస్తాం అనమాట. అట్లాగే వాళ్ళు ఎనీ టైం వీడియో కాల్ చేసి వాళ్ళ డాగ్ ఎట్లా ఉందనేది చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే మనకి డాక్టర్ లోకల్లో అందుబాటులో డాక్టర్ ఉన్న వాళ్ళకి మనం తీసుకెళ్ళి చూపించడం కానీ, డాక్టర్ని కూడా ఇక్కడ రమ్మని అవసరం అయితే వాళ్ళే వచ్చి సర్వీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళ ఛార్జ్ వాళ్ళు తీసుకొని మెయిన్గా అల్టిమేట్గా ఏంటంటే డాగ్ చక్కగా ఉండాలండి. అది మన మోటో అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎవరైతే డాగ్స్ని పెంచుకుంటున్నారో ఆ పేరెంట్స్ అనేది
డాగ్ అనేది బర్డన్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళి రావడం అనేది మా కాన్సెప్ట్ అనమాట. డాగ్ జోన్ అనేది ఉన్నదో ఈ డాగ్ జోన్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉన్నదని ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఇక్కడికి వచ్చే ఇక్కడ ఈ డాగ్స్ని పెట్టినటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే కొంత ఇక్కడ ఈ విధమైనటువంటి సర్వీస్ రావడం అనేది మాత్రం చాలా మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేము ఎక్కడెక్కడికి వేరే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఈ డాగ్ జోన్ వల్ల మాకు ఇబ్బంది లేకుండా ఉంది. ఆ డాగ్ జోన్లోకి తమ పెట్స్ని తీసుకొచ్చి ఇవ్వడంతో వాళ్ళు మరింతగా కూడా తమకన్నా కూడా బాగా చూసుకుంటున్నారనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.